ఇక్కడ ఏమిటంటే పాస్టర్ కూడా భయభ్రాంతులకు చేసే ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకొక కారణమైన విషయం ఏంటంటే క్రైస్తవులు అంటే నేను బైబిల్ పెట్టుకునే కానీ ఆర్థిక మూలాలు కానీ తన పొలంగాన్ని పోతారని చెప్పేసి మన ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యవస్థను తీసుకొచ్చి ఇప్పుడు అసలు బీసీలే రాదు తెచ్చుకొచ్చే వల్ల చాలా ఉంటుంది. దీని మీద పాస్టర్ సంస్థ స్పందించాల్సిన అవసరం మొత్తం అంటే మళ్ళీ భయభ్రాంతులు చేసి మళ్ళీ అందరూ ఏమంటే మీతో పాటు పోరాటానికి దళ సంఘాలు మేము కూడా ముందుంటాం. ఎవరికైనా సరే గట్టిగా గుర్తు చెప్తాను చెప్పి మనకి స్వేచ్ఛ స్వతంత్ర సమాన హక్కులు ఇచ్చిన ఒక రాజ్యాంగాన్ని ఒక అంబేద్కర్ గారి కూడా పెట్టండి. ఇప్పుడు మన జగారెడ్డి నుంచి హాస్టల్ మీద జరుగుతున్న దాడులు, రైతుల మీద జరుగుతున్న దాడులు, చికెన్ అందులో కోరిక లేదని మీరు మాట్లాడుతూ నా పేరు బొగ్గవరపు బాబురావు. అందరికీ వందనాలు. అందరికీ మా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇది మంచి సమయం చూసుకుంటుంది. వాస్తవానికి ప్రస్తుతం ఈ భారతదేశంలో ప్రభుత్వం వచ్చిన అంటే ఎక్కువ దాడు కాకినాడ గ్రామంలో పాస్టర్ గారు కుటుంబం ఎవరికి గాయమైతే వారే బాధపడతారు తప్ప నా యొక్క మరి శరీరంలో ఒక వేరు దెబ్బతగిలితే బాడీ అంతా స్పందిస్తుంది. ఒకవేళ గాయమైతే కన్నీళ్ళు వస్తాయి. జై భీమ్. ఈరోజు ఏలూరు నగరం లేడీస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవ పాస్టర్స్కి అలాగే క్రైస్తవ భక్తులతో ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ క్రైస్తవ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన జై భీమ్ తెలియపరుస్తూ మరి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే మరి ఎస్సీ పాస్టర్స్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తున్నాము. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల మీద చేస్తున్నటువంటి దాడులను మరి రాజ్యాంగ వ్యతిరేక చర్యగా మేము భావిస్తూ మరి భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉంది. మరి దయచేసి పాలకులారా, మీరు రాజ్యాంగాన్ని గౌరవించని పక్షంలో అయితే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా మరి అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గ్రహించే ప్రతిదీ విషయాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ మరి భవిష్యత్తు యొక్క నిర్మాణానికి వాళ్ళు అడుగులేస్తున్నారు. కాబట్టి ఈ క్రైస్తవుల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు అయితే ఈ దేశం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ దేశాల్లో కల్లా అతి ఎక్కువ మతం ఉన్నటువంటి మతం క్రైస్తవ మతం. మరి ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ద్వారా మరి క్రైస్తవ మతానికి సమాజానికి ఈ మెసేజ్ అందితే రేపు పొద్దున భారతదేశ పరిస్థితి ఏ విధంగా మనం బాధాకరమైన అంశాలతో మాట్లాడుకోవాల్సిన అవసరత ఏర్పడద్దు అనేది నేటి మరి అమాయకులు అజ్ఞానులు మరి చట్ట వ్యతిరేకమైనటువంటి క్రియలు పాల్పడుతున్నటువంటి మనుషులకి మరి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎలాంటి చర్యలకు మీరు పాల్పడొద్దు. ఇది సమాజం భారత రాజ్యాంగం ప్రపంచంలో గల అతిపెద్ద భారత రాజ్యాంగం పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశాన్ని భారతదేశాన్ని మరి ప్రపంచం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆయన ఆలోచనని ఇతర దేశాలన్నింటిని కూడా కొనియాడుతుంటే ఈ దేశంలో కుల వివక్షతతో మీరు క్రైస్తవుల్ని ఎస్సీ క్రైస్తవుల్ని దారుణంగా హింసించటం, దాడులు చేయటం, చర్చిల మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా మరి చట్ట వ్యతిరేకమైన క్రియలుగా భావిస్తూ మరి దయచేసి ఎలాంటి చర్యలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ మానవులందరూ సమానమైన ఒక భావనతో కలిగి ఉంటూ ఏదైతే మరి భక్తి విషయంలో మీ ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళని హింసించే హక్కు ఏ ఒక్కరికి లేదు. ఇది రాజ్యాంగం తెలియజేస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి చరిత్రలో కూడా మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగ పరిషత్తు ద్వారా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. మరి రాజ్యాంగ ముసాయిదా ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచనతోటి దేశంలో ఏ పౌరుడికి ఎలాంటి అవసరం ఉందో అవన్నీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. మరి దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. మరి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 195 దేశాల్లో అత్యధికమైన ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు క్రైస్తవ దేశాలు.
మరి కాబట్టి ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడుల్ని మరి ఆపాలని మరి ఈరోజు ఏలూరు నగరంలో మరి పాస్టర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ఏదైతే మానవుల యొక్క విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి కాబట్టి మూర్ఖుల్లారా, మూర్ఖత్వంతో ఈ సమాజంలో ప్రవర్తించుకోకుండా సమాజ నిర్మాణం కోసం, మానవ విలువలను కాపాడటం కోసం ఏదైతే మా గ్రంథాలు ఏదైతే చెప్తుందో ఆ గ్రంథాలని గౌరవిస్తూ మరి సత్యమేవ జయతే అని చెప్తుంది. మనకి సత్యాన్ని మనం గౌరవించాలి. మానవ సేవ మాధవ సేవ అని చెప్తుంది. ఆ మానవ సేవ దృక్పథంతో మనం భావించాలి. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. అలాంటి ఆలోచనలు మనం అలవర్చుకుని ఈ సమాజంలో ప్రతి పౌరుడు గౌరవించవాలని భావిస్తుంది తప్ప మతాల పేరుతో, కులాల పేరుతో ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం వల్ల నీ విలువ ఏమవుతుంది? నువ్వు పౌరుడిగా నువ్వు ఆలోచించేది ఏముంది? మనకన్నా పశువులే గొప్పగా జీవించే పరిస్థితి, అందరూ అన్నీ ఒక చోటకి చేరి జీవించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం మానవులం కాబట్టి, మాట్లాడే జంతువు కాబట్టి, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి మనకే తెలుసు. కాబట్టి ఇలాంటి చర్యలు ఏది చర్చిల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఇలాంటి చర్యలు పాల్పడకుండా మరి ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. ఈరోజు ఏలూరు లేడీస్ క్లబ్ నందు క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 30వ తారీఖున విజయవాడలో జిమ్ఖానా గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభకి సమాయత్తం చేయడానికి ఈ రోజున ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో లేడీస్ క్లబ్ నందు ప్రముఖమైనటువంటి దైవజనులు పాస్టర్స్ని, అదేవిధంగా క్రైస్తవ జనుల్ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఈ రోజున అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద, ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద. దళిత క్రైస్తవుల్ని బీసీసీలో పెట్టి వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు వాడికి రక్షణ లేకోకుండా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని వాళ్ళకి అట్రాక్ట్ కాకోకుండా చేస్తున్నారు. ఈ రోజున బీసీసీ అంటే దళితుడు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళని దళిత క్రైస్తవులు అంటున్నారు. అదే మిగతా కులాల వాళ్ళు క్రైస్తవత్వం తీసుకుంటే వాళ్ళని వేరేగా చూస్తున్నారు. అంటే క్రిస్టియానిటీ అని ఆధారం చేసుకుని మతపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తున్నారు, కానీ కులపరమైనటువంటి దాన్ని చేయట్లేదు. క్రైస్తవం తీసుకున్న మాదిగా రెల్లి వాళ్ళకి కులం పేరుతో దూషిస్తున్నారు. క్రైస్తవంలోకి వచ్చినప్పుడు కూడా అంటరానితనం అదేవిధంగా కొనసాగుతుంది. కాబట్టి దళిత క్రైస్తవులకి ఎస్సీలతో పాటుగా సమాన హోదా ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ రేపొద్దున జిమ్ఖానా గ్రౌండ్స్లో 30వ తారీఖున మహాసభ జరుగుతుంది. ఆ సభకి అందరినీ రావాలనేటువంటిది కృతనిశ్చయంతో ఈ రోజున ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం అనేటువంటిది లేడీస్ క్లబ్లో పెట్టాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, రాజ్యాంగం మేరకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ముఖ్యంగా లౌకిక తత్వం, ఈ దేశం విభిన్న సంస్కృతుల కలయిక, యూనిటీ ఇన్ డైవర్సిటీ, క్రైస్తవ సంస్కృతి, ముస్లిం సంస్కృతి, హిందూ సంస్కృతి, బౌద్ధ సంస్కృతి, సిక్కు సంస్కృతి, పార్సీ సంస్కృతి, ఇన్ని విభిన్న సంస్కృతుల కలయికే భారతదేశం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప నినాదం లౌకికత్వం. అంబేద్కర్ గారు దాన్ని చక్కగా రాజ్యాంగంలో లిఖించారు. ఈ రోజున ఆ లౌకిక తత్వానికి తూట్లు పడుస్తూ దేశవ్యాప్తంగా మత పిచ్చని, మత అల్లర్ని రెచ్చగొడుతూ జనాన్ని విడదీస్తున్నారు. దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి రేపు ఆత్మగౌరవ సభ జిమ్ఖానా గ్రౌండ్స్లో పెడుతున్నాం. పాలకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కు ఇచ్చింది, మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. ఆ మత స్వేచ్ఛ హక్కుని, వాక్కు స్వేచ్ఛ హక్కుని ఈ రోజున ఏదన్నా చర్చిలో ఇతర రోడ్డు మీద ఏ పాస్టర్ గారన్నా ఒక ప్లెకార్డు పట్టుకున్నా, ఈ నిన్ననే ప్లెకార్డు పట్టుకుంటే ఏలూరులో కూడా వాళ్ళ మీద దాడి చేశారు. లేకపోతే చర్చిలో వాక్య పరిచయం చేసుకుంటే దాడులు చేస్తున్నారు. ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంది. ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, స్వేచ్ఛగా దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. దీనికి తూట్లు పడుతున్నారు. సో ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఈ రోజున మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా రేపు జిమ్ఖానా గ్రౌండ్స్లో జరగబోయేటువంటి దళిత క్రైస్తవుల ఆత్మ గౌరవ సభకి అందరూ దయచేసి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మీడియా ద్వారా
ప్రజలందరికీ విన్నవిస్తూ జై భీమ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, జై భీమ్. సుమారు 5 లక్షల మందితో శ్రీహరి కాలేజ్ గ్రౌండ్స్లో మరి నేషనల్ వైడ్ ఒక పెద్ద పరిస్థాపన జరిపించడం జరిగింది. మరి జాన్ మొలగడ్ గారు ఆ రోజుల్లో చాలా నేతృత్వం వహించి విలేజ్ పార్క్ గారు మరి అన్ని సంఘాలు కూడా కలిసి మరి గొప్ప ఉద్యమం చేయడం జరిగింది. తర్వాత మరి విజయవాడలో మరి పీడబ్ల్యూ గ్రౌండ్స్లో కూడా అప్పుడు సీతారాం కేసర్ గారు అప్పటి కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు. తర్వాత జనవరిలో నంద్యాలలో కూడా జరిగింది. నంద్యాల పెద్ద ఉద్యమం మరి వెలికి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. మరి ఉద్యమానికి మనకు కొంత కొత్త ఉత్సాహం వచ్చినట్టు కనపడుతుంది. మరి సంతోష్ గారు ఉన్నారు. మరి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఉద్యమం మరి అలాగే మరి వెలికి ప్రసాద్ గారు మరి నేషనల్ వైడ్ గా ఆయన కూడా పోరాడుతున్నారు. ఎప్పటి నుంచో మరి ప్రార్థన ఉద్యమం మరి రెండు కలిస్తే మరి మనకి ఈ యొక్క హక్కులు రైతులు వస్తారని కొంత ఆశ మనకి కలుగుతూ ఉన్నది. ఎందుకంటే దీనికోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మరి ప్రభుత్వాలు కావాలనే ఉద్దేశంతో క్రైస్తవులకి ఈ రైతుల హక్కులు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. క్రైస్తవ మతానికి మరి ఒక ద్రోహాన్ని మరి చేస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి? మత వ్యాప్తిని అరికట్టాలని మెయిన్ ఉద్దేశం. కనుక మరి మనం ఇటువంటి ఉద్యమాల ద్వారా మొట్టమొదటి మనం ఐక్యతను చాటాలి. మనం ఐక్యతను క్రైస్తవ బలాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మరి ఈ రోజు క్రైస్తవ మతం మీద పాస్టర్ మీద చర్చస్ దాడులు చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ జరుగుతాయి కూడా. కనుక మనం అందరం కూడా మరి అప్రమత్తంగా ఉండాలి. నిన్న మొన్నదాకా కేంద్ర స్థాయిలో జరుగుతుండే మా నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మన ఏలూరులో జరుగుతుంది. కనుక మన రాష్ట్రం మన మనవంతు వచ్చింది అన్నమాట. అందాక పురం పాస్టర్ నాకు మీదకి వచ్చేదాకా నాకు తెలియదు అన్నమాట. కనుక మరి ప్రతి ఏ ఒక్కరి మీదకి వచ్చినా మనందరి మీదకి వచ్చినట్లేదు. కానీ అందరం కూడా కలిసికట్టుగా మరి ఏ చర్చి ఏ పాస్టర్ గారు మరి ఎవరికి ఒక సందర్శనం జరిగినా కూడా మరి అన్ని చర్చస్ కూడా కలిసికట్టుగా పోరాడాలి, ఉద్యమించాలి. మన న్యాయం జరిగే వరకు కూడా మనమందరం కూడా పోరాడి న్యాయం జరిగించాలి. మరి వచ్చే సోమవారం జింకాన గ్రౌండ్స్ విజయవాడ జరిగే మీటింగ్ కూడా అందరం జయప్రదం చేద్దాం. ఎక్కువగా పాల్గొని నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హక్కుల గురించి తెలుసుకోవాలనే అవగాహనతో నేను బాగా చదువుతున్నాను. నా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. 1 వీక్లోనే నేను ఎగ్జామ్ రాసొచ్చాను. ప్లస్ కోర్టులో కూడా పిఎల్గా నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఎక్కడైనా సర్వీస్ లోపాలు ఉంటే కనుక సంస్థలు ఉన్న దగ్గర మనం వెళ్ళాలి, ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చాలా చేస్తున్నాను. చెప్పాలంటే లిస్ట్ చాలా ఉంది కానీ నాకైతే సిద్ధంగా ఉంది. ఎలా అంటే అందరూ పాస్టర్స్ కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో కానీ హీరోయిన్ కానీ పలానా ఏరియాలో పలానా దగ్గరికి వస్తున్నారంటే వేలాది మంది వచ్చేది మన క్రైస్తవులే వస్తారు. కానీ ఎస్సీ క్రైస్తవ ఆత్మీయ సమావేశం అంటే కనీసం 100 మంది కూడా లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా నాకున్న పౌరుషం నీకు లేకపోతే నాకైతే చాలా పౌరుషం ఉంది. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, క్రైస్తవుల మీద జరుగుతుంది. ఆవిడ క్రిస్టియన్ కాదు, ఒక హిందూ. నేను నైట్ ఫోన్ చేసిన నా లాయర్గా చెప్తాను, చైతన్య గారు అమ్మ మీటింగ్ రేపు రాలా. నా పనులని మానేసుకున్నాను. ఒక అప్పుడుగా మీటింగ్ ఉన్నాను కానీ అది మానేసుకొని ఇంటికి వచ్చాను. ఆవిడకి ఫోన్ చేయగానే ఆవిడ నా క్యాస్ట్ కాదు, హిందూ అయినా నేను ఇట్లా మేడం ఇట్లా మీటింగ్ ఉన్నానంటే నాకు వచ్చేటప్పుడు చికెన్ కూడా పట్టుకొచ్చిందాను. అది ఐక్యత అంటే ప్రేమ అంటారు. మనలో ఐక్యత లేదు కాబట్టి మనతో దాడులు జరుగుతుంది. సిద్ధంగా ఉన్నాను. మోసే కూడా యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తేనే అక్కడ కార్యం శత్రువుల మీద యుద్ధం చేయాలి. చేస్తేనే మన శత్రువులు ఎవరు? మనమే. ఎవరో కాదు, హిందువులు శత్రువులు కాదు, మనమే శత్రువులుగా ఉన్నాం కాబట్టి మనకు విజయం రావట్లేదు. మనం పాస్టర్లందరం ఉన్నాం కానీ ఎవరు సంఘంలో చెప్పరు. ఐక్యత లేదు. ఒక గంట అప్పుడు పడదు, ఒక సంఘం ఒక సంఘం ప్రేమ లేదు, ఐక్యత లేదు కాబట్టి మన మీద దాడులు జరుగుతుంది.
ఆ ప్రేమ లేదు కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గర్దించుకోండి, సరి చేసుకోమని బైబిల్లో కూడా చెప్పింది. కానీ మళ్ళీ అది లేదు. ప్రేమ అని చెప్పడం కానీ క్రియారూపంలో ప్రేమ అనేది మన క్రైస్తవులో లేదు. గర్వం ఎక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది. నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాదు, యుద్ధం చేయాలి. అందరం కలిసి యుద్ధం చేస్తేనే ఆ యుద్ధంలో మనం సక్సెస్ అవుతాం. యుద్ధం చేయకుండా ఇంట్లో పడుకొని సంఘానికి మాత్రమే అది కరెక్ట్ కాదు. ఇట్లాంటప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒకరినొకరిని కలుపుకొని ప్రేమ ఐక్యత కలిగి అందరం కలిసి యుద్ధం చేస్తేనే ఈ విజయం అనేది వస్తుంది. ఇరవై పట్టణానికి కూడా దేవుడు ఏం చెప్పాడు? మీరు గౌరవదంటే 7 సార్లు తిరగంటే యుద్ధం మీద సక్సెస్ వస్తుందని దేవుడే చెప్పాడు. యుద్ధం చేయాలి, యుద్ధం చేయకపోతే దేవుడే చూసుకోవాలి అక్కడ చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఆయన చెప్పినట్టు మనం చేయట్లేదు కాబట్టి మనలో ఈ ఐక్యత లేదు కాబట్టి మన దాడులు జరుగుతుంది. సో ఈ పాస్టర్లు అందరూ కలిసి ఈ సంఘంలో దీని గురించి కూడా చెప్పాలి, రాజ్యాంగం గురించి కూడా తెలియాలి. తెలిస్తేనే కానీ వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు ఓట్లు అంటే ఓట్ల కోసం ఏం చేస్తారో అవగాహన ఉంది. ఏది ఓట్లు పలానోడికి ఎంత అని చెప్పేసి బాగానే చెప్తారు. ఓట్లకి ఎంత వస్తున్నాయి దాంట్లో ఉన్న అవగాహన ఇద్దరు లేకుండా పోతుంది. అందుకనే జనాలు ఓటుకునే వాళ్ళే ఓట్లు వేసేది మనమే. కానీ అధికారం పక్షాన్ని ఉంది, మన పక్షాన్ని ఏమీ లేదు. అది తెలుసుకోవాలి. ఓట్లు వేసేది మనమే, గెలిపించేది మనమే. కానీ దాని శబ్దంలో ఇంకా మనం బ్రతకదు కూడా మనమే. కానీ మనకన్నా ఏమీ లేదు చెప్పుకోవడానికి, వాస్తవం ఏమీ లేదు.